అందరికీ నమస్కారం. అమ్మాయి పిలవగానే పరిగెత్తేవా ప్రమాదమే అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. ఏంటి అన్నది మీకు క్లియర్గా చెప్తాను. ఇది ఎక్కువ చదువుకున్న అబ్బాయిలకే ఈ ప్రమాదం అనేటువంటి వస్తుంది. ఎలా అంటే ఒక అమ్మాయి పరిచయం అయింది, ఈ అమ్మాయి చాలా లావిష్గా ఉంది, ఆ అమ్మాయే మీకు ఖర్చు పెడుతుంది. ఏంటి అంటే నేను సాఫ్ట్వేర్లో చేస్తున్నాను, విదేశాల్లో పనిచేస్తున్నాను, విదేశాల్లో మా కంపెనీలతో బాగా టచ్ ఉంది, అక్కడ జాబ్లు వేయిస్తాను అని చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే కొన్ని క్యాంపస్లు కూడా ఓపెన్ చేసి విదేశాల్లో ఉద్యోగాలు అని చెప్పి చెప్తారు. ఇవన్నీ చాలా ప్రమాదం అని చెప్పి ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేస్తున్నాయి. అలాగే కొన్ని జరిగిన సంఘటనలు కూడా తెలియజేస్తున్నాయి. ఏంటి అంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇద్దరు క్లోజ్ అయిన తర్వాత అమ్మాయి చాలా లావిష్గా ఖర్చు పెడుతుంది. అది చూసి అబ్బాయి ఏమన్నాడంటే నాకు కూడా సాఫ్ట్వేర్ మీద పూర్తిగా అవగాహన ఉంది అని అన్ని విషయాలు చెప్పేశాడు. చెప్తే నీకు మైనమార్లో మంచి జాబ్ ఇప్పిస్తాను, ఎందుకంటే మా ఫాదర్కి అక్కడ కంపెనీలు ఉన్నాయని చెప్పి ఈ అమ్మాయి చైనా నుండి మైనమార్ తీసుకెళ్ళింది. చైనాలో జరిగిన సంఘటన. మైనమార్ తీసుకెళ్ళి మైనమార్లో ఏం చేసిందంటే ఎయిర్పోర్ట్లో దిగి కారులో వెళ్తుండగా ఈమె దిగి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోతే ఎవరో వచ్చి అబ్బాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈయన్ని బంధించి ఈయనతో హ్యాకింగు తర్వాత అంటే మనకు ఫోన్లో ఎలాగైతే ఓటీపీ పంపించండి ఇలాంటివి చెప్పి మన తాలూకా ఫోన్ని వాళ్ళు హ్యాక్ చేసి మన డబ్బులను లాగేస్తారు కదా, ఆ బిజినెస్ చేయిస్తున్నారు. బయటికి వెళ్ళిపోతే తప్పించుకొని వెళ్తే చంపేస్తారు. ఏంటి జరిగిందంటే ఈ అమ్మాయి 12 లక్షలకి ఆ అబ్బాయిని అక్కడ ఉన్నటువంటి మాఫియాకి అమ్మేసింది. తర్వాత ఆ మాఫియాతో కాంటాక్ట్ చేసి గవర్నమెంట్ వాళ్ళకి అక్కడున్న లోకల్ గవర్నమెంట్ సపోర్ట్తో 42 లక్షలు చెల్లించి అప్పుడు కొనుక్కొని వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు స్తోమత లేదంటే అప్పో చేసి అబ్బాయిని కొనుక్కు రాగలిగారు కానీ మన్ని బతికొచ్చాడు. కానీ లేకపోతే వాళ్ళు అదే కంపెనీలో పనిచేసినంతకాలం పనిచేసిన తర్వాత ఆ అబ్బాయిని మాయం చేస్తారు. అంత ప్రమాదకరంగా ఉంటుంది. ఎప్పుడైనా విదేశాల్లో ఉద్యోగం వచ్చిందనగానే నేను ఒక దాంట్లో డౌన్లోడ్ చేసిన ఫోటో, అది వీలైతే పెడతాను. కొన్ని ఫోటోలు డౌన్లోడ్ చేసి పెట్టకూడదు కూడా, నాకు పెద్దగా సాఫ్ట్వేర్ మీద అవగాహన లేక కొన్ని పెడితే కాపీరైట్ అని ఏవో రకరకాలు వస్తున్నాయి, అందుకే డిలీట్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే చెప్తున్నాను, విదేశాల్లో ఉద్యోగం అనగానే ఎగేసుకొని పరిగెట్టడం. అయితే కొన్ని చిన్న దేశాల్లో ఎప్పుడు కూడా వియత్నాము, మైనమారు, ఫిలిప్పైన్సు లేకపోతే చిన్న దేశాలు, ఆ దేశాలు నిజంగా కంపెనీలు ఉన్నాయా లేవా, ఆ కంపెనీలు ఏం చేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి మాత్రమే జాయిన్ అవ్వాలి. పెద్ద దేశాలు అమెరికా లేకపోతే బ్రిటను ఇలాంటి దేశాలు, జర్మనీ ఈ దేశాలు అయితే పర్వాలేదు. కానీ లేకపోతే ఏ దేశంలో ఉద్యోగం అంటే ఆ దేశానికి మాత్రం వెళ్ళడం సరైన పద్ధతి కాదు. పూర్తి ఎంక్వైరీ చేసి ఆ కంపెనీకి వెళ్తున్నాడు ఇన్ఫర్మేషన్ సేకరించి, లేకపోతే అక్కడున్న మన తాలూకా ఇండియన్ ఎంబసీకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను ఇలాగ కంపెనీ పని మీద కంపెనీలో ఉద్యోగం కోసం వస్తున్నాను అని మన ఎంబసీకి లెటర్ రాసి ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి. పలానా కంపెనీ ఉందా లేదా అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకి. ఎందుకంటే అది జాబ్ వీసా మీద కదా వెళ్తాం. మన జాబ్ వీసామే కాకుండా టూరిస్ట్ వీసా మీద తీసుకెళ్ళి జాయిన్ చేస్తానంటే మాత్రం నమ్మొద్దు. జాబ్ వీసాలు వేరు, టూరిస్ట్ వీసాలు వేరు. మీరు చదువుకోకపోతే ఒకసారి ఎవరితోనో చదివించుకొని అన్నీ ఆన్లైన్లో చెక్ చేసుకొని వెళ్ళవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ చదువుకున్న కుర్రోళ్ళందరికీ తెలియాలి. జై హింద్, భారత మాతాకి జై.